గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమేశ్వరుని యొక్క దివ్య అవతారములను మనం తెలియచేసుకుంటూ ఉన్నాం. వాటిలో సర్వశక్తి సమన్వితమైనటువంటి అవతారం హనుమదవతారం. ఆంజనేయుడు ఎవరు అంటే శివుడే ఆంజనేయుడు. ఇదొక ఆశ్చర్యకరమైనటువంటిది మనకు తెలుస్తుంటుంది. హనుమత్ చరిత్ర ఇది. శివుడు హనుమద్రూపమును దాల్చి తన లీలను భూమిపై ప్రసరించినటువంటి పుణ్యమైనటువంటి విశేషం. శివాంశ సంభూతుడు ఆయన. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. తులసీదాస్ అంటాడు, ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అష్టోత్తర నామములలో ఓం ఆంజనేయాయ నమః మహావీరాయ నమః అంటూ అలా చెప్పుకుంటూ వచ్చి ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః సంచలద్వాల సన్నద్ధలంబమానసిఖోజ్వలాయ నమః హరిమర్కటమర్కటాయ నమః దాంతాయ నమః శాంతాయ నమః కపిసేనానాయకాయ నమః భవిష్యచ్చతురాననాయ నమః జాంబవత్ప్రీతివర్ధనాయ నమః శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రపాద సేవా ధురంధరాయ నమః. దేనికని శివుడు ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య అవతారములు ఎత్తాడు. ఆంజనేయుని దివ్య కథను విన్నా, హనుమంతుని యొక్క దివ్య చరితను విన్నా, శివాంశ సంభూతుడై శివుని యొక్క అవతారంలో హనుమదవతారాన్ని గురించి వింటే క్షేమం కలుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, వరసాహిత్యం పొంగి పొరలుతుంది, వాక్పటుత్వం కలుగుతాయి. దేనికని అంటే ఓం ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఆంజనేయుని అందుకనే ఓం కవిం కవి మరుచ్చిరంజీవి దైత్య పర్వత పవి అభ్యుదయ రవి అని కీర్తిస్తారు. ఒకానొక సమయమునందు సర్వ సుఖములు కలగడానికి హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి లీలను వ్యాసభగవానుడు శతరుద్ర సంహితలో హనుమల్ లీలగా మనకు తెలియచేశారు. అద్భుతమైనటువంటి లీల. సకల కళాభి గుణాభిరాముడైనటువంటి దివ్యతేజోమయమైనటువంటి శంకర ప్రభుడు విష్ణువు యొక్క మోహిని అవతారాన్ని ఒక్కసారి చూచాడు. విష్ణువు మోహినిగా మనకు పురాణాల్లో మనకు గోచరమవుతుంది. అమృతం పుట్టినప్పుడు అమృతాన్ని దేవతలకు పంచడానికి మోహిని అవతారం. శివుడు భస్మాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడికి ఎవడి నెత్తి మీద చెయ్యి పెడితే వాడు భస్మమైపోవాలి అంటే ఇది నిజమేనా అన్నట్ట భస్మాసురుడు. నిజమేరా భక్త అన్నాడు శంకరుడు. నిజమే అయితే ముందు నీ నెత్తి మీదనే నేను చెయ్యి పెట్టి చూస్తాను అని బయలుదేరాడు. ఇదేమిటి, ఆలోచించకుండా వరములిస్తే ఏమవుతుంది? వెళ్ళి అప్పుడు నారాయణుడు మరల అడ్డం వచ్చి మోహిని అవతారం ఎత్తాడు. మోహిని అవతారం ఎత్తి భస్మాసురుని చేత వరింపచేసుకొని తన అధీనం చేసుకొని నాట్యంలో గనక నువ్వు అధికుడవైతే నేను
నీ వశమవుతానని మోహిని పలకడం. ఇలాంటి సమయంలోనే మనకు అయ్యప్ప స్వామి వారు కూడా అప్పుడే పుట్టాడని మనకు కొన్ని కథలు ఉంటాయి. మోహిని అవతారం ఎత్తినప్పుడు పరమేశ్వరుడు ఆ మోహినిని చూసి వరించాడు. శివుని యొక్క శక్తి ఈ భూమిపై ఉత్పాతనమైనప్పుడు రామకార్యమును సాధించడానికి అంజనీదేవి తపస్సు చేస్తూ ఉన్నది 7 కొండల దగ్గర. ఈ భూమిపై 7 కొండలు అని ఉన్నాయి. కేసరి యొక్క భార్య అంజనీదేవి, గౌతమ మహర్షి యొక్క కుమార్తె అంజనీదేవి. గౌతమ మహర్షికి అహల్యకు శతానందుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి కూడా పుట్టాడు. రామ సీతారాముల యొక్క కళ్యాణంలో జనక మహీపతి యొక్క వంశపురోహితుడై సీత వైపు అంటే ఆడవాళ్ల వైపు కన్యాదాత వైపు పౌరోహిత్యం నేర్పినటువంటి వాడు శతానందుడు. మరి రాముల వారి వైపు మగ పెళ్లి వారి వైపు ఉన్నటువంటి వ్యక్తి పురోహితుడు వామదేవుడు, గురువుగారేమో వశిష్ఠుడు. దశరథుని వైపు వశిష్ఠ వామదేవులు ఉంటే జనక మహీపతి వైపు శతానందుడు ఉన్నాడు, గౌతముని యొక్క కుమారుడు. అహల్య కూడా గౌతముని యొక్క కుమార్తెయే. కేసరి అని పేరు కలిగినటువంటి ఒక వానరోత్తముడు మాల్యవంతమును ఉంటే శంబసాధనుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుని సంహరిస్తే మునుల యొక్క కోరికను అనుసరించి ఆ శంబసాధనుని నిర్జించినటువంటి వీర కిషోరమే కేసరి. ఆ కేసరి యొక్క భార్య పేరే అంజనీదేవి. ఆ అంజనీదేవి తపస్సు చేసింది 7 కొండలు. 7 కొండల పేర్లు ఒకసారి చెబుతాను, మనం తరించాలి. ఓం శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం శేషాచల గరుడాచల అంజనాచల వెంకటాచల నారాయణాచల వృషాచల వృషభాచల. అవి అచలం అంటే కొండ. ఓం సేమాదిక గుణ రామానుజముని నామంకిత బకుధూమాశ్రయ సురధామాలయ పరివృత విసంకట తడ విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాహార్య ప్రశ్రవణ భారా శుభ్రమద సలిల బకాభరిత పండితస్య. 7 కొండలు అలా మెట్ల మీద నుంచి వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒక కొండ కనపడుతుంది, దాని పేరే అంజనీదేవి, అంజనాచలం. అక్కడనే అంజనీదేవి తపస్సు చేసిన పుణ్య దివ్య బహోన్నతమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండగా ఈశ్వరుని యొక్క శక్తిని రామకార్య నిర్వహణకై వాయుదేవుడు తీసుకుని వచ్చి అంజనీదేవి గర్భములో ప్రవేశపెట్టించారు. ఆ అంజనీదేవి గర్భాన వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వజ్రదేహంతో పుట్టాడు, కవచ కుండలములతో ఉద్భవించాడు, మేలిమి బంగారు ఛాయతో వైశాఖమాసంలో పుట్టాడు. ఆ రోజు ఏమైనది అంటే వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమి తిథి, పూర్వాభాద్ర నక్షత్రంలో, వైద్యుతి యోగంలో, కర్కాటక లగ్నంలో, కౌండిన్యస గోత్రంలో పరమేశ్వరుడై భూమిపై హనుమ ఆంజనేయునిగా ఉద్భవించాడు మహానుభావుడు. పుణ్యమైనటువంటి శనివారం నాడు పుట్టాడు. సమస్త బలపరాక్రమములు కలిగినటువంటి మహానుభావుడు ఈతడు. బలము కలిగినటువంటి వ్యక్తి, బలవాన్. అందుకని వజ్ర శరీరుడు, రామ పుజారి పరవుపకారి మహావీర బజరంగ బలి, సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర బజరంగ బలి. మహానుభావుడు ఆయన, రామకార్య సేవా తురంధరుడు ఆయన. రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదుల తరామ భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారుని నామజపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. నాసై రోగకరై సబపీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చొడావై మన క్రమ వచన ఛాన జులావై సబ పర రామ రాయ సిర తాజా తిన్నకే కాజ సకల తుమ్ సాజా ఔర మనోరథ జో కొయిలావై తాసు అమిత జీవన ఫల పావై చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధి జగత ఉజియారా. ఇన్ని రకాలుగా కీర్తింపబడినటువంటి మహనీయుడు ఆయన. హనుమాన్, హనుమాన్ అని పేరు పెట్టారు. ఈ మహానుభావుడు ఎలాంటి వాడు అంటే శంభుర్జ్ఞపే కపితనుర్మహాబల పరాక్రమ హనుమాన్ స కపీశాన్ సింసువే మహాబలక రవిబింబం భక్షాంసి జత్వా లఘుఫలం ప్రహే. ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినాడు ఆయన. ఆకులలో నుంచి కనపడుతున్నటువంటి సూర్యుడట ఆకలైంది అమ్మా అన్నాడట.
అయితే ఆ చెట్టు మీద పళ్ళున్నాయి తిన్నా అన్నా అన్నది అమ్మ అంజనీదేవి. ఆ చెట్టు మీదకి ఎగరగానే ఆ చెట్టులో నుంచి మరింతగా తళతళలాడుతూ ఉదయించేటువంటి సూర్యుడు కనిపించాడు. ఆ ఉదయించేటువంటి సూర్యుణ్ణి పండు అనేటువంటి భావనతో ఒక్కసారి లంఘించినటువంటి మహానుభావుడు. దేవ ప్రార్థనయా మహాబలశాలి శివాంశ సంభూతుడు శివావతారమే హనుమ, శివుడే ఆంజనేయుడు ప్రార్థించగా సూర్యుణ్ణి విడిచిపెట్టి దేవతల నుండి ఋషుల నుండి వరములు పొందినటువంటి వాడు. ఆ సమయంలోనే మహానుభావుడు రాహువు ఆ సూర్యుని కబలించడానికి సూర్యగ్రహణం సమయంలో ఉంటే, నాకు ఆహారం అవ్వవలసినటువంటి సూర్యుని మరెవడో మింగబోతున్నాడని దేవేంద్రుడికి చెబితే దేవేంద్రుడు ఆగ్రహించి వజ్రాయుధంతో ఆ మింగబోతున్నటువంటి ఆ హనుమంతుని యొక్క మూతి మీద పెట్టి పడామని కొట్టాట. కొట్టగానే గగన మార్గంలో నుంచి అమాంతం అమ్మా అంటూ కింద పడిపోయినాడు, మూర్చిపోయినాడు. వజ్రాయుధం దెబ్బలకు బతికి బట్ట కట్టిన వాళ్ళు ఇద్దరే కనపడతారు మనకు. ఒకళ్ళు రావణాసురుడు, వేరొకరు ఆంజనేయ స్వామి. మూర్ఛపోయినటువంటి ఆయనకు వాయుదేవునికి ఆగ్రహిస్తే బ్రహ్మాది దేవతలు వెళ్ళి వాయుదేవునికి వేడుకున్నారు. నా వరబలము చేత పుట్టినటువంటి నా ఈ కుమారుడు మూర్ఛపోవటం ఏమిటి? ఇంద్రుడు కొట్టాడు గనక నాకు కోపం వచ్చింది, అందుకని నేను వీచడం మానేశాను అన్నారట వాయుదేవుడు. సరే, ఇతనికి ఆపద కలగకుండా మేము వరములిచ్చుచున్నాము అని అనేక మంది దేవతలందరూ కూడా విచ్చేసి ఓం చిరంజీవ చిరంజీవ సుఖీ భవ అగ్నిదేవుడు వచ్చి ఒకవేళ నా వల్ల అగ్నిలో పడిన అగ్ని కాల్చిన ఆంజనేయునికి ఏమీ కాదు, సముద్రంలో పడవేసిన వరుణదేవుడు నేనేమీ చేయనన్నాడు. యమధర్మరాజు ఆంజనేయ స్వామి చిరంజీవి చిరంజీవ బ్రహ్మాది దేవతలు బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయుని ఏమీ చెయ్యదో అని బ్రహ్మాది దేవతలు వరమిచ్చారు. అంతటి సర్వశక్తి సమన్వితుడై అల్లరి చేస్తూ ఉంటే అంజనీదేవి బాధపడింది. జ్ఞానం అనేటువంటిది కలగాలి కదా, మరి ఎలా చెయ్యాలి అని చెప్పి బాల్యంలోని సూర్యాత్మపాఠ స కపిర్గత్వా నిత్యం తదంతికం. ఎవరయ్యా చెప్పగలిగినటువంటి వారు? ఆంజనేయునికి విద్య నేర్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే సూర్యభగవానుడే. సూర్యుడు అంటే అర్థం ఏమిటంటే సూరి అనేటువంటి పదములో నుంచి పదం వచ్చింది కనుక సూర్యుడు. సూరి అంటే అర్థం ఏమిటి అంటే పండితుడు అని అర్థం. సూరి అంటే పండితుడు, మహాజ్ఞానస్వరూపమైనటువంటి వ్యక్తి ఆయన. అందుకని దివాకరుడు. చాలా గొప్ప విశేషములున్నాయి సూర్యునికి. సూర్యుడంత మించినవాడు ఎవడున్నాడండి? మనది ఏ కుటుంబము అంటే సూర్య కుటుంబం. ఈ భూమి కూడా సూర్య కుటుంబంలోనిది. అంటే మన ఇంటికి మన నాన్న ఎలాంటి వాడో ఈ గ్రహములన్నిటికీ మనకు అధిపతి ఎవరు అంటే మనకు నాన్న ఎవరు అంటే సూర్యుడే. దివాకరుడు పగలును చేయగలిగిన వాడు, ప్రభాకరుడు కాంతులను వెదజల్లగలిగిన వాడు, ఋతువులను కలిగించేవాడు, ఆకులలో పచ్చదనాన్ని కలిగించి నిత్య కళ్యాణం పచ్చతోరణాన్ని ప్రకాశింపచేసేవాడు, మేఘాలను సృష్టించేవాడు, వర్షాలను కురిపించేవాడు, పంటలను పండించేవాడు, మానవ జీవనానికి ప్రగతికి ఆధారభూతమైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే సూర్యభగవానుడే. అందుకని ఆయన ప్రత్యక్ష నారాయణుడు. సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. నమస్కార ప్రియ సూర్య. సూర్యుని దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం నేర్చున్నాడు. నేను సంచరిస్తున్నాను కదా, నా దగ్గర ఎలా నేర్చుకుంటావు బాబు అన్నాడట సూర్యభగవానుడు. నేను ఉదయించేటువంటి కొండ మీద నుంచి అస్తమించేటువంటి కొండ దాకా నేను ఆగను కదా, ఎలా నేర్చుకుంటావు? పైపెచ్చు బాల్యంలోనే నన్ను మింగబోయినావు, నాకు వద్దు అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వినయ విధేయతలతో అన్నారట, అప్పుడు తెలియక చిన్నప్పుడు మిమ్మల్ని మింగపోయినాను స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు స్వామి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, మీరు ఎక్కడికి వెళితే నేను విద్య అర్థిని అన్నాడు ఆంజనేయ స్వామి. ఎంత గొప్ప మాట అది. అందుకనే వినయం. విద్యార్థి అంటే అర్థం ఏమిటంటే దేహి. ఒక యాచకుడు ఏ విధంగా అమ్మా నాకు ఒక ముద్ద అన్నం పెట్టమ్మా ఆకలిగా ఉన్నది అని ఎలా మనం అర్థిస్తామో, గురువు దగ్గరికి వెళ్ళి స్వామి అజ్ఞానంతో ఉన్నటువంటి నాకు జ్ఞానాన్ని కలిగించు స్వామి, మూడవ నేత్రాన్ని తెరిపించు స్వామి, జ్ఞాననేత్రమును తెరిపించు, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమయేన తస్మై శ్రీ గురవే నమః. ఆంజనేయ స్వామి అలా మాట్లాడటానికి అవతారంలో కారణమేమిటి అంటే ఆయన శివుడు కనుక.
ఆ శివుడంటే దక్షిణామూర్తి గనక. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. జ్ఞానభిక్షను కలిగించు సూర్యదేవా. నమస్కరించాడు. శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అరుణ కిరణ తిమిరహరణ అరుణ కిరణ తిమిరహరణ శ్రీ సూర్యనారాయణ. నమస్కారం. నమస్కరించాడు. ఆ వినయ విధేయతలకు, ఆ పలికినటువంటి మాటలకు ఎవడు పులకరించాడండి? విద్యార్థికి వినయమే అందం, స్త్రీకి పాతివ్రత్యమే అందం, మనిషికి శీలమే భూషణం. గుర్తుపెట్టుకోండి. వినయముతో ఎవడైతే మాట్లాడతాడో ఆ గురువు యొక్క మనస్సును రంజింప చేసుకుంటారు. అందుకని హనుమ చరిత్ర వినాలి. నేటి విద్యార్థులు తప్పనిసరిగా వినాలి. ఈవేళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే చాలా విచిత్రం. కూడు పెట్టిన వాని నెకూలద్రోయు, విద్య నేర్పిన వాని వెక్కిరించు. కూడు పెట్టిన వాని నెకూలద్రోయు, విద్య నేర్పిన వాని వెక్కిరించు. మంచి చేసిన వానికి కీడు సేయు, ఇది ఏ ప్రోగ్రెస్సు నేటి విద్యార్థులందు. ఇదే అభివృద్ధి. మంచి చేసిన వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. గురువుల యందు వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఆంజనేయ స్వామి వారిలాగా ఎవడైనా మంచి చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవడైనా భోజనం పెడితే నమస్కారం చేయాలి. ఇలాంటి మంచి లక్షణములు కలిగిన వాడు మాత్రమే విద్యార్థి. అలాంటిది ఆంజనేయుని చూచి మనం నేర్చుకోవాలన్నమాట. మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి హనుమ సూర్యభగవాను దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. మహానుభావుడు స్వామి తేజోమయమైనటువంటి రూపంతో సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. నమస్కరించుచున్నాను. నమస్కరించాడు. మహానుభావుడు దీదీప్యమానమై వెలుగొందుతున్నాడు. సకల శాస్త్రములు నేర్చుకున్నాడు. నవవ్యాకరణ పండితుడైనాడు. సకలమును కూడా అభ్యసించి వినయ విధేయతలు కలిగినటువంటి శిష్యుని చూచి సుగ్రీవుడు ఆహ్వానించాడు. సుగ్రీవుడు ఎవరు అంటే సూర్యుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు భూమిపై. వాలి ఎవరు అంటే ఇంద్రుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు వాలి. ఆంజనేయ స్వామి హనుమ అడిగాడట సూర్య భగవానుని, నేను ఎవరిని సేవించుకోవాలి, నా ఆరాధ్య దైవం ఎవరు అని అడిగాడట. నీ ఆరాధ్య దైవము నిన్నే వెతుకుతూ వస్తాడు, అతని సేవకుడవై వర్ధిల్లు. ఎవరు ఆరాధ్య దైవం? రాముడే ఆరాధ్య దైవం. ఒక రహస్యం. రామునికి బంటై రామదూతయై రామసేవకుడై దేనికని పరమేశ్వరుడు ఇలా ఉన్నాడు? ఏమిటి రహస్యం? దేనికని హనుమగా శివుడు ఉద్భవించాడు అనడానికి ఒక విశేషమైన కథ ఉన్నది. తారకాసుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ముగ్గురు, త్రిపురాసురులు అంటారన్నమాట. త్రిపురాసురులు. ఒకరికి బంగారపు పట్టణం, ఒకరిది వెండి పట్టణం, ఒకరిది ఇనుప పట్టణం. ఇవి తిరుగుతూ ఉంటాయి. మూడు భేదింపబడాలి. వాళ్ళకి చావు లేదు. ఒకవేళ వాళ్ళు మరణించాలి అంటే విల్లు కాని విల్లు కావాలి, తాడు కాని తాడు కావాలి, బాణం కాని బాణం కావాలి. ఎలా? త్రిపురాసురులను సంహరించడానికి ఈశ్వరుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. సంక్షిప్తంగా తెలియచేస్తున్నాను. దీని కథ ఇంకా వివరంగా ఉంది, తర్వాత చెప్దాం. ఘోరమైనటువంటి తపస్సు చేశాడు కళ్ళు తెరుచుకొని. అందరూ కళ్ళు మూసుకుంటే ఆయన కళ్ళు తెరుచుకున్నాడు. ఎవరిని ఆరాధించాడు అంటే విష్ణుమూర్తిని ఆరాధించాడు. విష్ణుమూర్తికి శివునికి భేదము లేదుగా. విష్ణుమూర్తి విచ్చేసి రత్నసానుసరాసనం, శరాసనం అమ్ముల పొది, మేరు పర్వతం, రత్నసానుసరాసనం రజితాద్రిశృంగనికేతనం. రజితాద్రి విల్లుగా సిద్ధమైంది. దానిలోని బాణమేది? ఆ బాణమే విష్ణుమూర్తి. దాని పేరే కాలాగ్ని.
అందుకని ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమ. శివుని మంత్రాలన్నీ శివుడు అనుకుంటాం కొన్ని. శివుని మంత్రాలలో విష్ణుమూర్తి మహామంత్రం ఉన్నది. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆ కాలాగ్నియే విష్ణుమూర్తి. ఆ బాణమై త్రిపురాసుర సంహారం ఫెళ ఫెళ కూలిపోయిన త్రిపురములు. త్రిపురాసురులు సంహరించారు. త్రిపురాసుర సంహారంతో ఆనందం కలిగింది. కళ్ళు తెరుచుకొని తపస్సు చేశాడు కదా వేలాది సంవత్సరాలు. ఇప్పుడు ఆ కళ్ళను చూచి జాలి కలిగింది శివునికి. ఓ నేత్రములారా, దుష్ట సంహారమునకై నాకు ఎంతో కృషి చేశారు, కాస్త విశ్రాంతి తీసుకోండి అని ఆ కళ్ళను ఒక్కసారి అలా మూసుకున్నాడు. ఆ మూసుకోగానే కళ్ళలో నుంచి ఆనంద బాష్పములు రాలినాయి. ఆ రాలినటువంటి ఆనంద బాష్పాలు భూమి మీద పడినాయి. ఆ భూమి మీద పడినటువంటి నేత్రములలో నుంచి రాలినటువంటి ఆ అక్షులలో నుంచి రాలినటువంటి ఆ చెట్టై పుట్టింది. దాని పేరే రుద్రాక్ష. ఆనంద బాష్పములే రుద్రాక్ష కాయలు. ఇంతటి ఆనందానికి కారణభూతమైనటువంటి ఆ రుద్రాక్షలు మెడలో ధరించాడు ఈశ్వరుడు. అందరూ ధరించాలి. తనకు ఆనందాన్ని కలిగించినటువంటి వాడు ఎవరు అంటే నారాయణుడు. అప్పుడు అన్నారట, నారాయణ, నాకు నువ్వు సహాయం చేశావు, దుష్ట సంహారంలో నా వెంట ఉన్నావు. నేను కూడా నీవు దుష్ట సంహారం చేసేటువంటి సమయంలో నేను నీకు సహాయం చేస్తాను. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినటువంటి ఈశ్వరుడు నారాయణ, హే మహావిష్ణు, రాబోయే కాలమునందు నీవు మానవుడవై రాముడవై అవతరించినప్పుడు నేను నీకు దూతనై, నీ బంటునై నీవు ఈనాడు ఏ విధముగా కాలాగ్ని రూపంలో నాకు సహాయం చేశావో ఆనాడు నేను నీకు సహాయం చేస్తాను అని వరమిచ్చాడు ఈశ్వరుడు. ఆ వరమును అనుసరించి విష్ణుమూర్తి రామావతారముగా పుట్టినప్పుడు ఆంజనేయ స్వామివారుగా ఈ భూమిపై హనుమగా అవతరించినటువంటి ఈశ్వరుని యొక్క దివ్య అవతారం మనోహరమై, సర్వశక్తి సమన్వితమై, క్షేమము, ధైర్యము, దృఢమైన ఆరోగ్యము, వరసాహిత్యము, వాక్పటుత్వము లభ్యమయ్యేటువంటి దివ్యమైనటువంటిది హనుమదవతారం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.